తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన బాలాపూర్ లడ్డు వేలంపాట ఘనంగా సాగింది. ఈసారి లడ్డు వేలంలో భారీ ధర పలికింది. దీన్ని కర్మాన్ ఘాటుకు చెందిన లింగాల దశరథ గౌడ్ అనే వ్యక్తి 35 లక్షలకు దక్కించుకున్నారు. వేలంలో 38 మంది భక్తులు పాల్గొన్నారు. గత ఏడాది ఈ లడ్డూను 30.01 లక్షలకు కొలను శంకరెడ్డి దక్కించుకున్నారు. గత ఏడాది కంటే ఈసారి లడ్డూ ధర 4.99 లక్షలకు అధికంగా పలికింది. లడ్డూ విజేత దశరథ గౌడ్ను ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సన్మానించింది. బాలాపూర్ లడ్డు అంటే నాకు చాలా ఇష్టం. 6 ఏళ్లుగా దీనికోసం ప్రయత్నిస్తున్నా. ఇన్నేళ్ల తర్వాత బాలాపూర్ లడ్డు దక్కింది. ఎంతో సంతోషంగా ఉంది అని దశరథ గౌడ్ పేర్కొన్నారు. అయితే ఏ సంవత్సరంలో ఆ యొక్క లడ్డూకు ఎంత ధర పలికిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగాల 1994వ సంవత్సరంలో కొలను మోహన్ రెడ్డి అనే వ్యక్తి లడ్డును 450 రూపాయలకు దక్కించుకున్నారు. అదేవిధంగా 1996లో కొలను కృష్ణారెడ్డి అనే వ్యక్తి 18,000కు, 1999లో కళ్ళె మంజిరెడ్డి అనే వ్యక్తి 65,000కు, 2005లో ఇబ్రాహిం శేఖర్ అనే వ్యక్తి 2,08,000కు, 2010లో కొడాలి శ్రీధర్ బాబు అనే వ్యక్తి 5,35,000కు, 2015లో మదన మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 10,32,000కు, 2019లో కొలన్ రామ్ రెడ్డి 17,60,000కు, 2021లో రమేష్ యాదవ్ మర్రి శశాంక్ రెడ్డి అనేటువంటి వ్యక్తులు 18,90,000కు, 2022లో వంగేటి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి 24,60,000 రూపాయలకు, 2023లో దాసరి దయానంద్ రెడ్డి అనే వ్యక్తి 27 లక్షలకు, ఇక మొన్న 2024లో కొలను శంకరెడ్డి అనే వ్యక్తి 30,01,000 రూపాయలకు కూడా ఈ యొక్క బాలాపూర్ లడ్డును అయితే దక్కించుకున్నారు. ఇక ఈ 2025లో అయితే లింగాల దశరథ గౌడ్ అనే వ్యక్తి 30 లక్షలకు దక్కించుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది.